రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం నేను చేయబోతున్నాను. ఈ రోజు ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ఎపిసోడ్లను కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది కూడా తెలంగాణ యావత్తు సమాజం కూడా గ్రహించాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పరిపాలన చూశారు. దానితో పాటు గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన చూశారు. నిజానికి తెలంగాణ ప్రాంత ప్రజల కోసం తెలంగాణ ప్రాంత పరిస్థితులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని అంశాలను కూడా యావత్తు 4 కోట్ల మంది ప్రజలు కూడా వీక్షించడం జరిగింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వాస్తవాలను తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను మాత్రమే ఎత్తి చూపడం మా బాధ్యత. ప్రజలకు ప్రభుత్వానికి మద్దతుగా వారధిగా నిలిచే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. రైట్గా ప్రధానమైన ఎపిసోడ్ ఒకసారి చూడొచ్చు. ఈ అంశాన్ని చూస్తే మీరే మాట్లాడతారు అసలు ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో అని. ఊరూరు నిరసనల హోరు 3 రోజులు గ్రామ సభలలో నిలదీతే లబ్ధిదారుల జాబితాలలో పేర్లు లేకపోవడంపై కన్నెర్ర. బుట్టాయిగూడెం సభలో ఒకరి ఆత్మహత్య యత్నం, పలు చోట్ల ప్రజాప్రతినిధులపై ప్రజల ఆగ్రహం. బాన్స్వాడలో ఎమ్మెల్యే పోచారంపై ప్రశ్నల వర్షం. మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి నిరసన సెగ. మిషన్ భగీరథ నల్లాలు కనిపిస్తలేవా, చూపిస్తాదా? నారాయణఖేడ్ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు జనం కౌంటర్. ముఖ్యమంత్రి దత్తత గ్రామంలో అధికారుల నిలదీత. మహబూబ్ నగర్ జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ పై దాడి అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఖమ్మం నగరంలోని 53వ డివిజన్లో గురువారం నిర్వహించిన గ్రామ సభలో అర్హులైన తమ పేర్ల పథకాల లబ్ధిదారుల జాబితాలో ఎందుకు లేవంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు అంటూ కూడా ఇక్కడ చూశారు. ఇక పూర్తి స్థాయిలో చూద్దాం. ఈ ఊరు ఆ ఊరు అనే తేడా లేదు, అనర్హుల జాబితాపై అన్ని ఊళ్ళు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. గ్రామ సభల సాక్షిగా పల్లెలన్నీ సర్కారు తీరుపై మండిపడుతున్నాయి. ఓవైపు 6 గ్యారంటీల అమలుపై నిలదీస్తూనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపికలో పేదలకు అన్యాయం జరిగిందని ప్రజలు తిరగబడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, అధికార పార్టీ నేతలకు ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. ధర్నాలు, రాస్తోరోకోలో ఆందోళనతో తమ ఆగ్రహాన్ని, ఆవేదనను, అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. రాష్ట్రంలో 3వ రోజు గురువారం నిర్వహించిన గ్రామ సభలు సైతం రణరంగంగా మారాయి. పథకాలు ఖచ్చితంగా వస్తాయన్న ఆశతో గ్రామ సభలకు పోటెత్తిన వారంతా జాబితాలో పట్టుమని 10 మంది పేర్లు లేకపోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి మీరు చూస్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ ఒక అంశాన్ని నేను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. మా ఊరు మీ ఊరు, ఆ ఊరు ఈ ఊరు, సీఎం ఊరు, మంత్రి ఊరు, ఎమ్మెల్యే ఊరు, అధికారి ఊరు, కార్యకర్త ఊరు అన్నట్టుగా తేడాలు ఎక్కడా లేవు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకమైన ఒక ఎత్తుగడైతే ఇస్తుంది. దాన్ని యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఏంటి అంటే రాబోయే ఎన్నికల కోసం, అంటే సర్పంచ్ ఎన్నికల కోసం ఇప్పటి నుండే గ్రౌండ్ ప్రిపేర్ చేసే బాధ్యతలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఏ విధంగానైనా ప్రజలను తమ ట్రాప్లోకి తెచ్చుకోవాలి, లేకపోతే బెదిరించాలి, లేకపోతే భయపెట్టాలి, లేకపోతే బానిసలుగా మార్చుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే పలానా ఆ ఊరు, పలానా ఈ ఊరిలో పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అక్కడ మీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లిస్టు మాత్రమే ఉంటుంది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందేలా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి సంబంధించిన పెద్దలు, అధికార పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఉవ్విల్లూరుతున్న పరిస్థితి మనం చూస్తాం. సో ఇదే సంఘటన యావత్తు తెలంగాణలోని ప్రతి పల్లెలో కనిపించింది. అయితే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తుందంటే మామూలు తప్పులు చేయట్లేదండి బాబు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతి పల్లెలో కూడా అధికారులను నిలదీస్తున్నారు ప్రజలు. ఇక్కడ జర్నలిస్టు నిలదీస్తలేడు, అట్లని విపక్ష పార్టీలు నిలదీస్తలేవు. ప్రజలు తమంతట తామ స్వేచ్ఛగా కూడా స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో తమ యొక్క నిరసనలను వ్యక్తం చేస్తున్నారు, వాస్తవాలను అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, సరే 100 రోజులు గ్యారంటీల 100 రోజులలో అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పింది, ఇవ్వలేదు. దాంతోపాటు మాకు రైతు రుణమాఫీ రాలేదు, మాకు రైతు బంధు రావట్లేదు, మాకు రైతు బీమా రావట్లేదు, మాకు 2500 రావట్లేదు, దాంతోపాటు మాకు ఫ్రీ కరెంట్ రావట్లేదు, మాకు ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు. ఇలా రకరకాలుగా కూడా ప్రజలు తమ యొక్క వాదనలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీంట్లో భాగంగా కొన్ని చోట్ల చాలా రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడం,
ఈ గందరగోళానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే దావోస్ టూర్ను పూర్తి స్థాయిలో కూడా పక్కదారి పట్టే ప్రయత్నం చేసింది. సో దీంట్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది అంటూ తెలంగాణ యావత్తు సమాజం కూడా అంటున్నది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరుతావా నీకు సంక్షేమ పథకాలు వస్తాయి, లేదంటే రావు అనే ఒక మెలికను కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టే అందుకే ఇలాంటి డ్రామాలు కొనసాగిస్తుందని కొన్ని విపక్ష పార్టీలు ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ వాస్తవమైన విషయం తెలంగాణ యావత్తు సమాజం కూడా తెలుసుకోవాలి. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ధర్నాలు, రాస్తోరోకలు, ఆందోళనతో తమ ఆగ్రహాన్ని, ఆవేదనను, అసంతృప్తిని వెళ్ళగక్కాల్సిన అవసరం ఇక్కడ అధికారుల మీద లేదు. మీ ఎమ్మెల్యే ఉన్నాడు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మీ ఎమ్మెల్యే పలానా నియోజకవర్గం ఎక్కడ, నర్సంపేట నియోజకవర్గం ఉంటే అక్కడ, లేదా వర్ధన్నపేట నియోజకవర్గం, పరకాల నియోజకవర్గం, లేకపోతే వరంగల్, లేకపోతే వరంగల్ ఈస్టు, లేకపోతే నల్గొండ, భువనగిరి, మిర్యాలగూడ, లేకపోతే హైదరాబాద్ రంగారెడ్డి, లేకపోతే ఖమ్మం సత్తుపల్లి, లేకపోతే ఆదిలాబాద్, ఇట్లా రకరకాలుగా కూడా జిల్లాకు సంబంధించిన మీ నియోజకవర్గాలలో ఉండే ఎమ్మెల్యే ఇంటికి ఓర్రి మాకు సంక్షేమ పథకాలు అందిస్తావా లేదా రాజీనామా చేస్తావా, ముఖ్యమంత్రిని తోలుకొని వచ్చి ఇక్కడ మన ఊళ్ళే గ్రామ సభలు పెడతావా, గింతే. ఇందులో ఇంకా మనం ఆలోచించాల్సింది అవసరం లేదు, ఇంకా మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరమూ లేదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ పూర్తిగా కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్కరోజే కాదండి, అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ మీద దాడి, మీరు ఏ అధికారి మీద దాడి చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎవరి మీద మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం అంతకంటే కర్మ లేదు. ఈ తెలంగాణలో ఎలాంటి పరిపాలన నడుస్తుంది అంటే నాకంటే ఎక్కువ మీకే తెలుసు. సో ఇలాంటప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ గ్రామ సభల పేరుతో జరుగుతున్న ఈ రచ్చ కానీ, గ్రామ సభల పేరుతో జరుగుతున్న ఈ అంశాలన్నీ కూడా మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ సభల పేరుతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది నాకంటే ఎక్కువ మీరే ప్రజలకే తెలుసు. ఎందుకంటే ప్రతిరోజులో కూడా ఫీల్డ్లో పూర్తి స్థాయిలో మీరే వింటున్నారు, మీ ప్రశ్నలకు మీరే సమాధానం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఆగ్రహ జ్వాలలు వస్తూనే ఉంటాయి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేసే తప్పిదాలకు ప్రజల నుంచి వ్యతిరేకత రావడం అనేది చాలా ఎక్కువ స్థాయిలో కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనకూడని మాటనో అనాల్సిన మాటనో నాకు తెలియదు కానీ పరిపాలనకు సంబంధించిన పరిపాలన దక్షకుడు, పరిపాలనకు సంబంధించిన వ్యూహకర్త, ఇట్లా పెద్ద పెద్ద పదాలు కూడా మనం బలుకుతాం కదా, ఇలాంటివి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి సరిపోవేమో అనిపిస్తుంది. ఎందుకంటే పరిపాలన అనేది, అడ్మినిస్ట్రేషన్ అనేది రావట్లేదు అనేది చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థమైపోయింది. ఎందుకంటే ఏదైనా ఒక స్కీమును ప్రజల్లోకి పంపించేటప్పుడు, ఏదైనా ఒక పథకాన్ని అమలు చేసేటప్పుడు, ఏదైనా ఒక పథకాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు 100% అమలు చేయగలిగితేనే 100% అమలు చేయగలిగితేనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. లేదంటారా దాన్ని పక్కకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు నేనున్న మా ఊరే ఉన్నది, ఆ పక్కన 10 వాడలు ఉన్నాయి. అంటే 10 వాడలకు సంబంధించి ఓ వాడకు సంబంధించిన పేదోనికి ఏది ఇక్కడ సంక్షేమ పథకాలు రాలే, ఇంకొక ధనవంతునికి వచ్చినాయి. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో కయ్యం పెట్టినట్టే కదా, అలా అన్ని వర్గాల ప్రజల మధ్యలో కుంపెటి పెట్టినట్టే కదా, పంచాయతీ మొదలైనట్టే కదా. ఈ గ్రామ సభలు అనేది దేనికోసం అంటే ముఖ్యమంత్రి గారు సర్పంచ్ ఎన్నికల కోసం ప్రజలందరినీ పూర్తి స్థాయిలో తన బుట్టలో వేసుకునేందుకు ఆడే పెద్ద డ్రామా ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. ఇది వాస్తవమైన విషయం, వాస్తవమైన కోణం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఎలాగూ గ్రామ సభలకు సంబంధించి ప్రజల వ్యతిరేకత ఉంటుంది, భారీగా ఉంటుంది. ఎందుకంటే కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 365 రోజులలో మాత్రమే అత్యంత భారీగా కూడా వ్యతిరేకత నమోదైందండి. ఇంతగా నమోదవ్వడానికి కారణం ఏంటో తెలుసా? మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని తప్పుదాలు అని నేను అనలేను కానీ ఒక రకమైన అంటే తన పూర్తి స్థాయిలో కూడా తనకు నచ్చినా నచ్చకపోయినా పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో నాకైతే తెలియదు కానీ ఈ తప్పుడు ఆలోచన ధోరణి వల్లనే ముఖ్యమంత్రి పరిస్థితి ఈ రోజు ఇలా అయిపోయింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆత్మహత్య చేసుకున్నప్పుడు అక్కడ స్పందిస్తే అయిపోయే కథ, గురుకులాలకు సంబంధించి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు స్పందించాల్సిన విషయం పోయింది. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల ఆత్మహత్యను సీరియస్గా తీసుకోవాలి, ఇటు ఎరువుల విషయంలో సీరియస్గా తీసుకోవాలి, ఇటు జర్నలిస్టుల విషయంలో సీరియస్గా తీసుకోవాలి. ఇలా రకరకాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్కు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా సీరియస్గా తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగింది అనేది వాస్తవం. సో ముఖ్యమంత్రి గారు గ్రామ సభలకు సంబంధించి తన తప్పుడు అనాలోచితమైన నిర్ణయాలు, సలహాదారులు చక్కని నా భాషలో తెలంగాణ భాషలో చక్కని ఆలోచనలు ఇవ్వకపోవడం, అడ్మినిస్ట్రేషన్ తన గ్రిప్లోకి రాకపోవడం, ముఖ్యమంత్రి ఇక్కడ ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిపాలన చేయకపోవడం వల్లనే
ఇగో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి పిక్చర్ చూసుకోరు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా ఈ తల్లి ఆర్తనాదాలకు సంబంధించి ఏమున్నదండి, వీళ్ళు మధ్య పేద తరగతి బిడ్డలు, ఉండడానికి ఇల్లు, చేయడానికి ఉద్యోగం, తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఇవి ఉంటే సరిపోతుంది అనుకుంటారు. సో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏం జరిగింది, ఇక్కడ కనీసం వాళ్ళకి రావాల్సిన పేదలకు రావాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను, సంక్షేమ పథకాలను అందించాల్సింది పోయి అవి కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎవరి తప్పు అంటే ఇక్కడ 2 వర్గాలుగా నేను విభజిస్తా. మీరు ఏమన్నా అనుకోరు, ఇదైతే వాస్తవమైన విషయం. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఇక్కడ 2 వర్గాలుగా విభజిస్తా. ఈ తప్పులను మీరే గ్రామ సభలకు సంబంధించిన తప్పెవరిదో మీరే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ గ్రామ సభలలో తప్పు ఎవరిది, ఈ తప్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో మనం చర్చించాలి. ఇక్కడ 3 వర్గాలుగా విభజిద్దాం. ఒకటి ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వం అంటే ప్రజలు వస్తారు, ఇలా అధికారులు వస్తారు, అందరూ వస్తారు. అంటే పరిపాలనా వ్యవస్థకు సంబంధించి ఆదేశాలు ఇచ్చేటప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, సీఎస్ కానీ, లేకపోతే ఉన్నతాధికారులు కానీ, ఆ మంత్రికి సంబంధించిన శాఖ కానీ దానికి ఇచ్చే ఆదేశాలకు ఆధారపడి ఉంటుంది. ఇక రెండోది ఏంటి అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులండి, అంటే గ్రామానికి సంబంధించిన గ్రామాధికారులు, రెవెన్యూ అధికారులు, లేకపోతే ఎంఆర్ఓ, ఆర్జీఓ, లేకపోతే ఎంపీటీఓ, లేకపోతే అక్కడ ఉండే పంచాయతీ కార్యదర్శి, విఆర్ఏ, విఆర్ఓ, దానికి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉంటుందో గ్రామానికి సంబంధించి వ్యవస్థకు సంబంధించిన అధికారులు దిక్కునే. ఇక మూడోది ఎమ్మెల్యేలదండి, అంటే అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు, అది సర్పంచ్ కావచ్చు, లేకపోతే జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జెడ్పీ చైర్పర్సన్ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు. ఈ 3 వర్గాలకు సంబంధించిన తప్పు ఉంటుంది. గ్రామ సభలను నిర్వహించేటప్పుడు ఒక పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ 365 రోజులు పూర్తయింది. ఈ 365 రోజులలో హామీలను కేవలం 100 రోజులలో మాత్రమే మేము పూర్తి చేస్తామని చెప్పింది. 100 రోజులు అయిపోయిన తర్వాత కూడా పూర్తి చేయలేకపోయింది. ప్రభుత్వం ప్రజల మధ్యలో అబాసు పాలైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వానికి సంబంధించి ఒక స్పష్టమైన ఆదేశాలను ప్రజల్లోకి పంపించలేకపోయింది. ఆ ప్రజల్లోకి పంపించలేకపోవడం వల్ల రేవంత్ సర్కార్ అబాసు పాలైపోయింది. అబాసు పాలైపోవడమే కాదు, పూర్తి స్థాయిలో కూడా ఎట్లాగా మారిపోయింది అంటే ఈ రేవంత్ సర్కార్కు సంబంధించి ప్రజలలో అబాసు పాలు కావడంతో పాటు నవ్వుల పాలు కూడా అయిపోయింది. ఎందుకంటే నిజానికి ఇక్కడ ఈ ప్రభుత్వం ఏదైతే ఆదేశాలను పంపించిందో ఇక్కడ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి అధికారుల మీద భారం ఎట్లా పెడుతున్నారంటే, అధికారి మోసేదే 50 కిలోల బస్తారా అంటే దాన్ని 100 కిలోలు చేసి 150 కిలోలు అయింది, 200 అయింది, 250, 300 ఇట్లా పెరుక్కుంటూ పోతే అధికారి కుంగిపోతాడు కదా. నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాల్సింది అనేది అధికారుల తప్పిదమే. 100కు 1000% అధికారుల తప్పిదమే ఉంటుంది. నేనేమంటున్నానంటే ఈ వీటన్నింటికి జరగబోయే సంఘటనలు, వీటన్నింటికి జరిగేది ఇద్దరు కారణం. ఒకటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు, ప్రజాప్రతినిధులు, రెండోది అధికారులు. ఈ ఇద్దరి వల్ల ఈరోజు ప్రజలు పూర్తి స్థాయిలో ఏంది అంటే ఈ ఆగ్రహ ఆవేశాలు, దాంతోపాటు ఈ ఆత్మహత్యలు, వీటన్నిటికీ కారణమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, హలో అధికారి గారు, మీరు ఏమనుకుంటున్నారు, మా పార్టీ వాళ్ళకి ఇవ్వండి, మీ ఎమ్మెల్యేతో మాట్లాడిస్తాం, మీరు ఇట్లా చేస్తే కుదరదీడా, మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారని బెదిరిస్తున్నారట కొంతమందిని. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే నేరుగా కూడా ఎమ్మెల్యేనే ఫోన్ చేసి వాడు వీడు ఇట్లనే ఉంటుంది భాష, మీరు ఫోన్లలో మాట్లాడటం, పలానాడు సూరిగాడు, ఎల్లిగాడు, మల్లిగాడు, పుల్లిగాడు అందరూ కూడా మా వాళ్ళే, వాళ్ళని చూడు గావాళ్ళకే ఈ పథకాలు అనే విధంగా, పలానా లచ్చవ బుచ్చవకు సంబంధించి వీళ్ళందరూ కూడా మా వాళ్ళే, వీళ్ళకే ఇంకెవరికి ఇవ్వద్దు అని ఎమ్మెల్యే చెప్తున్నట్ట. ఇవన్నీ చెప్పిన తర్వాత అధికారి ఏడ పనిచేస్తాడండి నాకు అర్థం కాదు. అధికారి ఏం చేయాలి, సన్యాసం తీసుకోమంటారా ఏంది అధికారిని మీ వల్ల? అంటే ఇక్కడ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒత్తిడి చేస్తారు, అటు అధికార పార్టీకి సంబంధించి మీ పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తాడు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవరైతే పేద మధ్యతరగతికి సంబంధించిన లబ్ధిదారులకు ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో అధికారి బయలుదేరితే ఆయనను కూడా మీ పార్టీలోకి కార్యకర్తలా మార్చే ప్రయత్నం చేస్తారు. ఇక ఏం చేయమంటారు, ఇది ఒకటి. ఇక దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తప్పిదం ఇక్కడ భారీగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు ప్రతి జిల్లాకు సంబంధించి జిల్లా మంత్రులను ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. నియోజకవర్గానికి అక్కడికి వెళ్ళినప్పుడు పలానా జిల్లాకు పలానా మంత్రి గారు ఇన్ఛార్జిగా ఉండి పలానా గ్రామాలకు సంబంధించి గ్రామ సభలు పూర్తిగా నడిపించాలనేది ఉంటుంది. సో ఇవన్నీ పరిపాలనా వ్యవస్థ రావట్లేదు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయని ఈ స్టోరీ మొత్తం నేను చెప్పిన. ఎందుకు అంటే పరిపాలనా వ్యవస్థ అనే దానికి ప్రతిదానికి ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, కొత్తగా కూడా కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటి వార్త అండి. అంటే కాంగ్రెస్ పార్టీ తప్పిదం వల్లనే అది జరిగింది. ఎక్కడెక్కడైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారో 402 మందికి సంబంధించి ఈ 402 మందికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో
ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను అక్కడికి వెళ్ళి పరామర్శించడంతో పాటు వాళ్ళ డాటా సేకరించి వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం సాయం చేస్తుంది, చేయకపోతే విపక్ష పాత్రలో ఉన్న ఏది బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసి చూపెడుతుంది అన్నది. అంటే ఇది ఎవరు తప్పు? అధికార పార్టీ తప్పిదం చేస్తేనే కదా వీళ్ళు రంగంలోకి దిగింది. అంటే వీళ్ళకు ఒక ప్రణాళిక, ఎందుకంటే వీళ్ళు 14 సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నారండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దాంతోపాటు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. వీళ్ళు అసలు అధికారంలోకి వస్తామా రాదా అని తెల్లారదాకా కూడా తెలియదు కాంగ్రెస్ పార్టీకి. సో ఇలాంటి పరిస్థితులలో పూర్తిగా కూడా జరిగిన పరిణామం అన్నట్టు. అయితే దీంట్లో ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు వైఆర్టీవీ తరపున ఒక జర్నలిస్ట్గా కాదు మీ బిడ్డగా నేను చెప్తున్నా, మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇంకొక విషయం ఏంటంటే మీరు నిరసన వ్యక్తం చేయండి. గ్రామ సభలకు సంబంధించి గ్రామ సభలను పూర్తి స్థాయిలో అక్కడ పాల్గొని ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడగండి, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను అడగండి, మీ దగ్గర రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న లోపాలను ఎత్తి చూపండి, మీ గ్రామానికి సంబంధించిన వాటాను అడగండి, మీ గ్రామానికి సంబంధించిన సంక్షేమ పథకాలను కూడా అడుగురి. అంతేగాని మీరు ఆత్మహత్యయత్నం చేసుకుంటాం ఇదంతా వద్దు. ఎందుకు చేసుకోవాలి? ఏం అవసరం? నాకు అర్థం కాదు. ఎందుకు చేసుకోవాలండి? ఏం అవసరం ఉంటుంది? దానివల్ల ఏం ప్రయోజనం? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్పేది ఒకటి, ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడి వాడిగా మన ప్రయోజనాల కోసం చూసుకోవాలి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు ఓటేసిరు, ఎన్ని సంవత్సరాలు ఉంటారు? యనుమల రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ఉంటారు రాజ్యాంగం ప్రకారం. మళ్ళా తర్వాత కొత్త ముఖ్యమంత్రి అయితే కొత్త ప్రభుత్వం అయితే రావాల్సిందే కదా. ఈ తప్పుదాలన్నింటినీ మీరు మనసులో పెట్టుకుంటారు కదా. ఎన్నికలలో మళ్ళీ ఓటేస్తే ప్రభుత్వం మారిపోతుంది కదా. ఈ 5 సంవత్సరాలు మారే ప్రభుత్వం కోసం మీరు ఎందుకు ప్రాణాలు తీసుకోవాలి? ఎందుకు ఆత్మహత్యయత్నం చేసుకోవాలి? ఒకసారి మీరు ఇదంతా కూడా ఆలోచించాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిట్టలుగా రాలిపోతుంటే మేము బాధపడాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక అంశం, కామారెడ్డి జిల్లా లింగంపేటలో తనకు రేషన్ కార్డు ఎందుకు రాలేదని అధికారులను నిలదీస్తున్న మహిళ. దరఖాస్తు మళ్ళీ పథకాల కోసం పేదల నుంచి పదే అప్లికేషన్లు, 6 గ్యారంటీలకు 1/2 డజన్ సార్లు దరఖాస్తులు, ఏడాది కాలంగా ఇదే తంతు. లబ్ధిదారుల బేజారు. దరఖాస్తుల తంతుపై గ్రామ సభలలో ప్రజల ఆగ్రహం. ప్రజాపాలనలో ఇచ్చినవన్నీ ఏమయ్యాయి అంటూ కూడా నిలదీసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ విషయం ఏంది అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు అంటే సంవత్సరానికి ఆదాయం లేకపోవడం, కటు పేదరికంలో ఉండడం, ప్రభుత్వం నుండి వచ్చే కంట్రోల్ బియ్యం కానీ దాంతోపాటు వచ్చే సరుకులను తీసుకోవడం, దాంతోపాటు అక్కడ ప్రభుత్వానికి సంబంధించి హెల్త్ విషయంలో ఇతరత్ర అన్ని రంగాలలో కూడా మాది తెల్ల రేషన్ కార్డు, మేము బిలో పవర్టీకి సంబంధించిన వాళ్ళము అనే రకరకాలుగా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఇతరత్ర పనికొస్తాయి. అయితే ఇక్కడ తెల్ల రేషన్ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకంత నొప్పి అంటే మీరు ఒక 2 విషయాలను ఆలోచించాలి. ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారండి. ఈ తెలంగాణలో తెల్ల రేషన్ కార్డులు ఎంతమందికి కావాలో తెలుసా? ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1 కోటి మందికి తెల్ల రేషన్ కార్డు కావాలి. 1 కోటి మందికి తెల్ల రేషన్ కార్డు కావాలన్నప్పుడు 1 కోటి మందికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలన్న స్పృహ ప్రభుత్వానికే కదా ఉండాల్సింది. ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కింది నుండి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పరిశీలన చేసి రిపోర్ట్ చేసుకొచ్చినా, పైనుండి కిందికి వచ్చినా, ఏ ఆదేశాలు వాళ్ళు ఎట్లా వడబోసినా కూడా తెలంగాణలో సుమారు 1 కోటి మందికి తెల్ల రేషన్ కార్డులు అవసరం. ఆ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వర్రా నాయన అంటే మేమెందుకు ఇస్తాం, మాకేం అవసరం అన్నట్టుగా ప్రభుత్వం మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఏమన్నా అంటే పూర్తి స్థాయిలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికిప్పుడు మీరు ఆలోచించుర్రి, పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా ఎటు చూసినా కూడా ఒకటే అంశం చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రజలకు సంక్షేమ పథకాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఫస్ట్ ముఖ్యమంత్రి సిద్ధంగా లేడు. దానివల్ల ఈ రేషన్ కార్డుల లొల్లి అంతే, అంతకు మించి ఏం లేదు. పింఛన్ సొమ్ము పన్నుకు చెల్లింపు, వచ్చిన పింఛన్ ఇంటి పన్ను కింద జమ, ట్యాక్స్ కడితేనే స్కీములకు దరఖాస్తులట. మంచిర్యాల జిల్లా నంగునూరులో వింతలు, ఆందోళన చెందుతున్న వృద్ధులు పేదలు. సర్కారు తీరు దుర్మార్గం, తన పింఛన్ డబ్బులను పన్నుల కోసం ఆపారని ఆరోపిస్తున్న డొక్కే చుక్కమ్మ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పింఛన్ సొమ్మును 2 ఇంతలు పెంచుతామని ఆసరా పింఛన్ల లబ్ధిదారులు ఓటేస్తే అసలు పెంచకపోగా వచ్చే పింఛన్ సొమ్మును ఇంటి పన్ను కింద జమ చేసుకున్నామంటూ పంచాయతీ అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారు. కొడుకుల ఇంటి పన్ను కింద వృద్ధుల పింఛన్ సొమ్మును పంచాయతీకి డైవర్ట్ చేసుకుంటున్నారు. ఇలా సుమారు 15 మంది వృద్ధుల పింఛన్ను ఇంటి పన్ను కింద జమ చేసుకోవడంపై వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది తెలంగాణలో మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వల్ల మా నాయనమ్మ ఉంటుంది. మా నాయనమ్మను మా తాతనే ఇక చూడాలి. రేవంత్ రెడ్డికి చెప్పవే పెద్దవా, ఓ చిన్నవా చెప్పురు జర,
పింఛన్ పరిస్థితి ఏంది, పింఛన్ కోసం ఎంత ఎదురు చూస్తాం, వాళ్ళకు అనారోగ్యం ఉండడం వల్ల మందుల కోసమో లేకపోతే ఇంతంత ఉప్పుల కోసమో పప్పుల కోసమో ఇంతంత బియ్యం కోసమో దేనికోసమో ఆ పింఛన్ కోసం కోటి కళ్ళతోనే ఎదురు చూస్తారు వృద్ధులు. ఆ వృద్ధులకు సంబంధించి పింఛన్ ఎందుకు పెట్టిరండి? నిజంగా కూడా వృద్ధ వయసులో చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంతమంది కొడుకులు ఇస్తారు, ఇవ్వరు. ఈరోజు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది, బాగా చదువుకున్నారు, అందరి కొడుకులు బిడ్డలు కూడా హెల్ప్ చేస్తారంటే ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన. బాగా చదివితే వాడు అమెరికానో బ్రెజిల్లో కెనడానో ఇటలీయో ఆస్ట్రేలియానో దేశంగా దేశం పోతున్నాడు, ఇక్కడ తల్లిదండ్రులను తీసుకుపోయి అనాథాశ్రమంలో వేసే పరిస్థితులు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి పిల్లలు అంటే ప్రకృతి వల్ల అకాల కారణంతో మృత్యువాత పడడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ వృద్ధ వయసులో కన్నీటి పర్యతంగా మారిపోతున్నారు. ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఆసరగా నిలిచేందుకు ఆసరా పెన్షన్ అనేది తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రూపాయిన్న పెన్షన్ను 2 రూపాయలు చేస్తాం, 10 రూపాయలు చేస్తామని చెప్పింది. మరి ఏమైపోయింది అంటే ఏం కాలే. ఎక్కడ వేసిన గొంగడికి అక్కడే అయిపోయింది, ఎక్కడున్న తీరిగి అక్కడే అయిపోయింది. ఆఖరికి ఇక్కడ ప్రభుత్వం ఇవ్వాల్సిన స్కీమును కూడా ఏంది ఇంటి పన్ను కింద వసూలు చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం మరి ఏ ముఖ్యమంత్రి లేకపోతే ఏ మంత్రి ఆదేశాల అనుసారంగా చేస్తారు? అసలు నిజంగా మనం వాస్తవాలు మాట్లాడుకుంటే ఈ అధికారులకు మానవత్వం అనే కోణం ఉంటే నిజంగా మీరు విధులే నిర్వహిస్తే నిజంగా కూడా వృద్ధాప్య పింఛన్ను ఇంటి పన్ను కింద ఎట్లా జమ చేస్తారండి? మీరు వెళ్ళి పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి ఆ ఇళ్లలో పోయి అడగాలి, కానీ వాళ్ళకచ్చే సొమ్మును మీరు ఎట్లా దాచుకుంటారు, గుంజుకుంటారు? నాకు అర్థం కాలేదు. మీరు దోపిడీ చేస్తున్నారు, దౌర్జన్యం చేసుకున్నారు, గుంజుకుంటున్నారు, లాక్కుంటున్నారు. ఇంకా నా భాషలో చెప్పాలంటే దొంగతనం చేస్తున్నారు. మీరు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఇంటికి పోయి అడిగితే పద్ధతి. ప్రభుత్వం వాళ్ళకు నేరుగా సాయం చేస్తున్న పైసలను వీళ్ళు పోయి వీళ్ళు ఇవ్వకుండానే దొంగతనం చేస్తున్నారండి. దొంగతనమే అంటారు దాన్ని. లా అండి ఇది. మీరు నమ్మట్లేదు, ఇది రాజ్యాంగం. అరే ఇది కొత్త రాజ్యాంగం అండి. ఈ రాజ్యాంగంలో ఖచ్చితంగా ఇట్లనే ఉంటుంది. వాళ్ళు దొంగతనం చేస్తున్నారు అధికారులు. పింఛను ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వమని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, అంతకుముందు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వృద్ధులకు ఇవ్వమని చెప్పిండు. ఆ పైసలు వీళ్ళు గుంజుకున్నాడు ఎక్కడదండి? వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళకి ఇవ్వలేదంటే వాళ్ళ డబ్బులను ఎవరో దొంగతనం చేసినట్టే కదా. అటు డైవర్ట్ చేసిన ఇటు ఎవరు వాళ్ళెవరు చెప్పనీకి? అసలు ఎవరు? హూ ఇస్ దట్? ఎవరు వాళ్ళు? ఎవరు? నాకు అర్థం కాని విషయం. ఎవరు వాళ్ళు? ఏ ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి? ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణం ఇంకే ఉంటుందండి. ఇక దీంతో పాటుగా ఇక్కడ చూడాలి, ఇదైతే హైలైట్ ఉంటుంది. కొందరికి రుణమాఫీ, కొందరికే రుణమాఫీ. నిజమే. ఎవరంటున్నారు? సంగారెడ్డి జిల్లా నేరడిగుంట గ్రామ సభలో మంత్రి రాజనరసింహ. ఎవరైనా మళ్ళీ మర్చిపోయారు, ఈయన తెలుసు కదా, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ. రైట్, ఒకసారి చూడు. ఇలా గ్రామ సభలో అంగీకరించిన మంత్రి రైతులందరికీ రుణాలు మాఫీ కాలేదు. ఒక్క నేరేడుగుంట ఊళ్ళోనే 127 మందికి రైతులకు రుణమాఫీ జరగలేదు. దామోదర్ రాజనరసింహ వ్యాఖ్యలు అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మా గ్యారడీ చేసే గ్యారడీగాళ్లకు ఈ వార్త అంకితం. రైతు రుణమాఫీ సంపూర్ణంగా జరగని విషయం వాస్తవమేనని నేరేడుగుంటలోని 345 మంది రైతులకు 2.81 కోట్ల రూపాయల రుణమాఫీ వర్తించింది. కానీ ఇంకా 127 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉందని మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లా నేరేడుగుంట గ్రామం సభలో కలెక్టర్ క్రాంతితో కలిసి ఆయన పాల్గొన్నారు. రుణమాఫీ కాలేదంటూ రైతులు మంత్రి దృష్టికి తీసుకుపోగా కొందరికే రుణమాఫీ జరిగిందంటూ కూడా మంత్రి యాక్సెప్ట్ చేశారు. శబాష్. గిట్ల నిజాలను ఒప్పుకుంటే దామోదర్ రాజనరసింహ గారు మీరు సెల్యూట్. ఇది వాస్తవాలు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అందరికీ రుణమాఫీ అయిపోయింది అన్నాడు. మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రుణమాఫీ అయిపోయింది అన్నాడు. దాని తర్వాత మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణమాఫీ అయిపోయింది అన్నాడు. ఆఖరికి మా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రుణమాఫీ అయిపోయిందన్నారు. కానీ రియాలిటీ ఏంది? ఇగో ఇది వాస్తవం. చెంప చెల్లు అనిపించే వార్త వాళ్ళ మంత్రే చెప్పిండు, మనం చెప్పలేం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వాళ్ళే చెప్పిర్రండి. రుణమాఫీ ఎవరు చేసిర్రు? రాష్ట్ర ప్రభుత్వం 100కు 100% అయిపోయిందని మా ముఖ్యమంత్రి చెప్పిండు. కానీ రుణమాఫీ జరగలేదురా నాయన అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేబినెట్ మంత్రి దామోదర్ రాజనరసింహ ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఒక్క గ్రామంలోనే 2.81 కోట్ల రుణమాఫీ వర్తించాలి. ఇక్కడ మొత్తం 345 మంది రైతులు ఉంటే ఇంకా 127 మంది రైతులకు రుణమాఫీ కాలేదు అని చెప్పిండు. అంటే 127 మంది రైతులకు ఒక్క గ్రామంలోనే కాలేదు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 లక్షల మంది రైతులకు సంబంధించి అంటే ఆల్మోస్ట్గా ఈయన లెక్కల ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నా 12,000 చిల్ల గ్రామాలు ఉంటాయి. ఇంటూ వేసుకున్నా కూడా దాదాపుగా ఒక 30-40 లక్షల మందికి
కాని పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇది వాస్తవమైన విషయం. ఇక దీన్ని పట్టుకొని మాట్లాడమని చెప్పుర్రు. ఇక వాస్తవం ఏందో మనం మాట్లాడుకుందాం. రైట్. ఇక మరో అంశం, మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో గ్రామ సభల చిచ్చు, పథకాల అమలు తీరుపై మంత్రులను నిలదీస్తున్న సొంత పార్టీ శాసనసభ్యులు. ఎవరిని అడిగి అర్హులైన ఎంపిక చేస్తున్నారు, కార్యకర్తలకు జవాబు ఇవ్వలేకపోతున్నాం, పార్టీ కోసమే పనిచేస్తున్న వారికే ఫలితమేది, ప్రజలలో ఆగ్రహం, క్యాడర్లో అసంతృప్తి, ఇట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలలో కష్టమే, మంత్రులకు తేల్చి చెప్తున్న ఎమ్మెల్యేలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. 4 పథకాల అమలు కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతున్నాయి. ఈ వ్యవహారం పార్టీ ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రులుగా మారింది. గ్రామ సభల నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక వ్యూహంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే బగ్గుమంటన, గ్రామ సభలేంది, దరఖాస్తుల గోలేంది అంటూ కూడా మంత్రులను నిలదీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో దర్శక నిర్మాతలారా అంటాం కదా. ఇక్కడ వాస్తవం ఏంటంటే మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు. ఇక్కడ విషయాన్ని ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. క్లారిటీగా కూడా మనందరం కూడా ఆలోచిద్దాం. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో గ్రామ సభల చిచ్చు అంటూ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా. నిజమే. ఎందుకు అంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సలహాదారు ఎవడో కానీ ఆయన అద్భుతం. ఎక్కడన్నా సార్ సెల్యూట్ సార్, మీకు సెల్యూట్. ఆ సలహాదారుడికి సెల్యూట్. కరెక్ట్ ముఖ్యమంత్రిని తప్పుదో పట్టేయడానికి, బురదలో కాలేయడానికి అద్భుతంగా చూపెడతాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. నిజంగా కూడా గ్రామ సభలను ఒక వ్యూహాత్మకంగా ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కూడా అది బెడిసికొచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలుగా ఎందుకు మారిపోయిందంటే, ఇక్కడ మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు అందరూ పరుగో అంటూ మంత్రుల దగ్గరికి పోతున్నారు. ఎందుకు పోతున్నారంటే, గ్రామ సభలు ఏర్పాటు చేయడం వల్ల తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, ప్రజా ఆగ్రహానికి బలి కావాల్సి వస్తుంది. ఇచ్చే 3-4 పథకాల కోసం ఏంద్రబాయి లొల్లంతా అన్నట్టు ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగా మంత్రుల దగ్గరికి పోతే మంత్రులు కూడా ఏం చెప్పలేక బిక్కమొహాలు వేసుకొని తలుపులు డోర్ వేసుకున్నారు. ఇక ఇదంతా కాదు, మా ముఖ్యమంత్రి వచ్చేదాకా వేచి చూద్దామని 1000 కళ్ళతోని ఏంటంటే కొవ్వొత్తులలో కళ్ళల్లో కొవ్వొత్తులు వేసుకొని ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా జరిగే చర్చ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తమంతట తామే కూడా తమ పార్టీ పరువును బజార్ పాలు చేసుకోవడం, దాంతోపాటు ఎమ్మెల్యేల ఇజ్జతి పోవడం, మంత్రుల పరువు పోవడం, ముఖ్యమంత్రి అబాస్ పాలవ్వడం అనేది తెలంగాణ గ్రామ సభలలో జరుగుతున్నది. ఇది వాస్తవమైన విషయం. వాళ్ళు అంగీకరించకపోయినా వైఆర్టీవీ కెమెరా పట్టుకొని నేను తీసుకుపోతాను. నేను చెప్తున్నా కదా. ఇక కాంగ్రెస్ నేత దురాఘాతం, స్నేహితుడి భార్య కిడ్నాప్. ఊరిని ఇదేంది ఇది? ఓ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జీ, ఏంది ఇది? హోంమంత్రి మీరే, రాష్ట్ర డీజీపీ గారు. ఊరిది కాంగ్రెస్ నేత దురాఘాతం ఏందట? కాంగ్రెస్ నేత దురాఘాతం, స్నేహితుడు భార్య కిడ్నాప్. ఎకరం భూమి కోసం అపహరించిన రియాల్టర్, తప్పించుకొని పోలీసులను ఆశ్రయించిన మహిళ. మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు డ్రైవర్పై కేసు నమోదు. స్నేహితుడు భార్యను కిడ్నాప్ చేసి ఆస్తి కాజేయాలని చూశాడు ఓ రియాల్టర్. రంగారెడ్డి జిల్లా కొత్తూరు సిఐ నరసింహారావు వివరాల ప్రకారం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ చెందిన ఎడ్ల శ్రీకాంత్ మల్లాపూర్కు చెందిన రాధికతో వివాహమై ఒక కుమారుడు. ఈ వార్త పక్కా చదవాలి. మా యనుమల రేవంత్ రెడ్డికి అసలు మీ కార్యకర్తలు ఏం చెప్తున్నారో ఇదంతా తెలియకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా. ఇక చూడు. అయితే ఒక కుమారుడు ఎడ్ల శ్రీకాంత్ గత ఆగస్టులో డెంగ్యూతో మృతి చెందాడు. శ్రీకాంత్కు పెళ్లైన సమయంలో రాధిక తల్లిదండ్రులు ఎకరం భూమి ఇచ్చారు. తిమ్మాపూర్కు చెందిన మహేందర్ కాంగ్రెస్ పార్టీ కొత్తూరు మండల ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. మహేందర్ ఎడ్ల శ్రీకాంత్ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. శ్రీకాంత్ చనిపోవడంతో రాధిక పేరుపై ఉన్న ఎకరం భూమిని మహేందర్ కన్నేశారు. శ్రీకాంత్ రియల్ ఎస్టేట్లో ఎక్కడికక్కడ డబ్బులు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశాడో చెప్తున్నానని ఈ నెల 20న పట్టా బుక్ తీసుకొని రమ్మని రాధికతో నమ్మబలికాడు. ఆమె మహేందర్ దగ్గరికి వెళ్లడంతో బలవంతంగా కారులో ఎక్కించుకొని తిరుపతి రూట్లో బయలుదేరారు. దారిలో రాధికను కత్తితో బెదిరించి ఆమె వద్ద ఉన్న బంగారం, ఉంగురం, డబ్బులు తీసుకున్నారు. ఖాళీ బాండ్లపై సంతకాలు చేయాలని, లేకపోతే కుమారుణ్ణి కూడా చంపేస్తానని బెదిరించారు. ఈ క్రమంలో మహేందర్ డ్రైవర్ మార్గ మధ్యలో కారు ఆపి మద్యం సేవించారు. వారు మద్యం మత్తులో ఉండగా అక్కడి నుంచి రాధిక తప్పించుకొని కొత్తూరు పోలీస్ స్టేషన్కు వచ్చి మహేందర్పై ఫిర్యాదు చేసింది. సిఐ నరసింహారావు టీంను ఏర్పాటు చేసి మహేందర్ డ్రైవర్ శేఖర్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కత్తి, కారు, 2 సెల్ ఫోన్లు, ఉంగరం, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎడ్ల శ్రీకాంత్ తండ్రి హనుమంతరావు ఫిర్యాదు మేరకు మహేందర్ను, శేఖర్ను రిమాండ్కు తరలించారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎస్ఐ శ్రీనివాసు, కానిస్టేబుల్ కూడా ఉన్నారు. వాళ్ళని సిఐ అభినందించిండు అని ఉంటుంది వార్త. అంతే ఉంటుంది. ఆడ చదవాల్సిందే ఉంటుంది. కానీ మా పేపర్లు, మా జర్నలిస్టులు మాత్రం దీనికి మస్తు పనికొస్తారా. ఎందుకంటే పోలీసు వాళ్ళు మన మీద దురాఘాతం చేస్తా అంటే వాళ్ళ గురించి వార్త మాత్రం భలే రాస్తారు. ఇక చూడుర్రి, ముఖ్యమంత్రి గారు
అయ్యా యనుమల రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర హోంమంత్రి గారు. మీరు రాష్ట్ర హోంమంత్రి గారని మీరు మర్చిపోతారో నేను గుర్తు చేస్తా. మీ పేరు తెలంగాణ ప్రాంత బిడ్డలు మర్చిపోతారు, కానీ మీ పేరును నేను గుర్తు చేస్తా. మీరు హోంమంత్రి పదవి మీరు మర్చిపోతారు, నేను గుర్తు చేస్తా. ఇగో మన కాంగ్రెస్ లీడర్ కథ చూడు. కాంగ్రెస్ నేత దురాఘాతం ఏంది, స్నేహితుడి భార్యనే కిడ్నాప్ చేసిండట, ఎకరం భూమి కోసం బెదిరించిండట మన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు. ఇక చూడు మన కార్యకర్తలు మన నేతలు ఎంత అద్భుతంగా ఉన్నారో చూడు. రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎంత అద్భుతమైన ఎంత ఘనకార్యం చేసిండో చూడుర్రి. అద్భుతం, మహా అద్భుతం. చూడుర్రి మీరే, ఇంతకంటే అద్భుతం ఇంకేముంటుంది? మన యొక్క క్రమశిక్షణ, మన పార్టీకి ఉన్న గౌరవం, మన పార్టీ ఇజ్జతి, మన పార్టీ పరువు ఎట్లా దిస్తున్నారో చూడు. అందుకే పార్టీ కార్యకర్తలకు కాదు ఇవ్వాల్సింది, నిజమైన పేదలకు నువ్వు సంక్షేమ పథకాలు అంది అప్పుడు శేబాష్ అంటారు. ఇక చూడు మీ కాంగ్రెస్ పార్టీ యొక్క దాదాగిరి, గూండాగిరి, ఇంకేమన్నా అంటే ఇక బూతులు షాన్ ఉంటాయి కానీ మళ్ళీ మనోభావాలు దెబ్బతిన్నాయని వస్తారు మీరు మళ్ళీ నా దగ్గరికి. రైట్, ఇక పోలీసులు తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో పోలీసులు అంటే ఏంది, తెలంగాణ ఉద్యమం తర్వాత పోలీసులు ఏంది, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పోలీసులు అంటే ఏంది అంటే మల్కాజ్గిరి ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈటల రాజేందర్ దగ్గర పోరి మంచిగా చాలా క్లారిటీ డెఫినేషన్ ఇచ్చిండు. నేను దాన్ని ఇవ్వదలుచుకోలే, వారే ఇస్తారు. వారు గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. వారిచ్చే ఆన్సర్ మీకు చాలా బాగుంటుంది, కాబట్టి మీరు దాన్నే స్వీకరించండి. పోలీసుల వేధింపుల భయం, ఇద్దరు కూతుళ్లను చంపి మహిళ ఆత్మహత్య. ఓ కేసు విషయంలో భర్తను పట్టుకెళ్లిన పోలీసులు ఆందోళన, అవమాన భారంతో భార్య ఆఘాతం. ఖమ్మం జిల్లా మధుర మండలం నిందనపురంలో ఘటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అర్థమైందా పోలీసులు? మీరు మా డ్యూటీ, మా ప్యాషన్, మా పై అధికారి చెప్పిండు, ఎవరు డీజీపీ చెప్పిండు, ఐజీ చెప్పిండు, ఎస్పీ చెప్పిండు, ఏసీపీ చెప్పిండు, సిఐ చెప్పిండు, ఎస్ఐ చెప్పిండు, అరే ఏఎస్ఐ చెప్పిండు భయ్, అరే హెడ్ కానిస్టేబుల్ చెప్పిండు, అరే ఓంగార్డ్ చెప్పిండు భయ్ అని మీరు ఉరుకుతారు కదా. ఇప్పుడు తీసుకురారు వీళ్ళ పానాలు. మీకు ప్యాషన్ అయిపోయింది. ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేసుడు, విపక్షాలను అరెస్ట్ చేసుడు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసుడు. అయ్యా హోంమంత్రి గారు, ఇక చూడండి మీ అద్భుతమైన మంత్రిత్వ శాఖలో ఇద్దరు పిల్లలు, ఒక తల్లి భయపడిపోయింది మీ వల్ల. అంటే ఒకసారి మీరు ఆలోచించాలి, భార్య కూలి పనికి వెళ్తూ వీళ్ళందరూ పని చేసుకుంటారండి. వీళ్ళు ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి. ఇక మా ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు దీని మీద? ఆ కుటుంబాన్ని తిరిగి తీసుకురాగలుగుతాడా, లేకపోతే దేవుడితోనే పోరాటం చేసి మళ్ళీ పట్టుకొస్తాడా? ఇక వేచి చూడాలి. మా ఎవరు రాష్ట్ర హోంమంత్రి గారు. తెలంగాణలో పోలీసు వ్యవస్థ గీత దాటింది, హద్దు మీరింది. కొంతమంది కాకి సొక్కాల బదులు తెల్ల సొక్కాలు వేసుకుంటే బాగుంటుందని మా ఈటల రాజేందర్ అన్న చెప్పిండు ఆల్రెడీ. కాకి సొక్కాల కంటే తెల్ల సొక్కాలు బాగా సూట్ అవుతాయని చెప్పిండు మా ఈటల రాజేందర్ అన్న. నేను చెప్తున్నా కదా, మా హరీష్ అన్న చెప్పిండు. ఏమని చెప్పిండు? పోలీసు వ్యవస్థ ఎప్పుడో గీత దాడుతుంది. కేసీఆర్ అయితే డైరెక్టే చెప్పిండు, మేము రెడ్ బుక్ చేస్తున్నాం పోలీసులారా, మీ డ్యూటీ మీరు చేయరి, కానీ అద్దు మీరు ఆగమాగం చేయకూరి, తస్మత్ ఇది మీకే హెచ్చరిక అంటూ కూడా చెప్పిండు. ఏం జరుగుతున్నది ఈడ? ఇక దాంతోపాటుగా మళ్ళీ అంశం, ఇగో ఫార్మాసిటీ రద్దయినట్టేనా మరోసారి తేల్చి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ జగదీష్ రెడ్డి మాట్లాడాలి. జగదీష్ రెడ్డి గారు మాట్లాడితేనే మనం మాట్లాడాలి. వారు మాట్లాడితే మాల్ మసాలా ఉంటాయి, దాంట్లో మంచిగా ఉంటాయి, ఉన్న ముచ్చట్లు చెప్తాడు, వాస్తవాలు చెప్తాడు. ఫార్మా కంపెనీలు వస్తే ఊళ్ళని ఏంది తట్టాబుట్టా సర్దుకోవాలి. అధికారంలోకి వచ్చిన 3వ రోజే నిర్ణయించినాం, అందుకే స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలు పెడుతున్నాం, ఫార్మా అక్కడేనంటూ హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం. నేను ఒకటి చెప్పనా, ఫార్మాసిటీ ఉంటే ఆదిబట్ల ఉంటుందా? తట్టాబుట్టా చదువుకొని ఉన్న ఎకరం అమ్ముకొని పోతున్నావు. ఎయిర్పోర్టు కాదు, తుర్కయాంచాల్, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల ఖాళీ అవుతున్నాయి. 14,000 ఎకరాలలో 10,000 పరిశ్రమలు వస్తే ఆ రోగాలకు ఉండమంటాం. మేము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. అందుకే ఈరోజు ఫార్మాసిటీ లేకుండా స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలు, అమెజాన్ డాటా సెంటర్ పెడుతున్నాం. మేము చెప్పిన మాటకు నిలబడ్డామా లేదా అనేది ఫార్మాసిటీకి సంబంధించి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు. ఫార్మాసిటీ మీరు రద్దయిందని మీరు చెప్పుడు కాదు, అది హైకోర్టుకు చెప్పుర్రు. ఈ జనాలను పిచ్చోళ్ళని చేసే ముచ్చట్లు అద్దుబాయి. మా జనాలు పిచ్చోళ్ళు కాదు, చాలా తెలివి కల్లోళ్ళు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిజీ నల్గొండ రాజకీయమే చూస్తున్నావు కదా, భవిష్యత్తులో ఉంటుంది. రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండు. 2028లో రాజకీయ సన్యాసాన్ని నీ నియోజకవర్గ ప్రజలే పెడతారు. ఎందుకు అంటే
మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంది, మీరు చేసిన కథలు ఏంది, మీరు ఏం కథ ఏం లక్షణం అనేది వాళ్ళే చెప్తారు, ప్రజలే చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలే చెప్తారు. ఇక మళ్ళీ ముచ్చట చూరి, ఆమ్దాని ఆగమాగం, ఏడాదిలో పడిపోయిన తెలంగాణ రెవెన్యూ రాబడి నిరుడితో పోలిస్తే డిసెంబర్ నాటికి 12,000 కోట్ల క్షీణత, రిజిస్ట్రేషన్ల ఆదాయంలోనూ భారీగా తగ్గింపు. ఎందుకు తగ్గదండి నాకు అర్థం కాదు. హైడ్రా అని ఆగమాగం చెప్తారు, మూసి అని ముప్పు తిప్పలు పెడతారు, దాంతోపాటు రియల్ ఎస్టేట్ పడిపాయే, రియాల్టర్లు కన్నీరు పాలయ్యే. ఏమున్నదని తెలంగాణలో? ఏం లేదు. తెలంగాణలో ఆమ్దాని ఆగమాగం అయిపోయి ఎక్కడికక్కడ జరుగుతున్న విచిత్రమైన అంశాలకు సంబంధించి జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూస్తున్నాం కదా. మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ప్రతి సన్నివేశంలో కూడా ఆమ్దాని ఆగమాగం కాకపోతే ఏముంటుంది? పెరిగిపోతుందా ఏంది? మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతంగా ఉండాల్సిన ఆమ్దాని కాస్త హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసిందో కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎట్లెట్లా అయిపోయిందో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకేం చెప్పాలి? ప్రకటనలు సరే, పరిశ్రమలేవి ఇదేంది? దావోస్లో ఒప్పందాలపై పెదవి విరుస్తున్న నిపుణులు. నిరుడు 40,232 కోట్లు పెట్టుబడులు అంటూ ప్రకటన. ఏడాదిలో ఒక్కటి పూర్తికాలో ఒక్క ఉద్యోగము రాలే. తాజాగా 178,000 కోట్ల పెట్టుబడులు. కళ్ళు తిరుగుతున్నాయి. రంజిత్ స్టాండర్డ్. ఎందుకంటే మరి 178,000 కోట్లని బాధపడకు. ప్రభుత్వ ప్రకటనలపై ప్రజలలో అనుమానాలు. ఇదంతా మీకు చెప్పాలంటే దీనికంటే ముందు ఒక పేపర్ను ఓపెన్ చేయాలి. ఈ పేపర్ అయితే చాలా క్లారిటీగా ఉంటుంది. ఈ పేపరు చాలా క్లారిటీగా చెప్తుంది మీకు. నిన్న ఒక విషయాన్ని చెప్పింది ఈ పేపరు ఒక్కసారి మీరు చూడుర్రి, ఆ తర్వాత చెప్తా. ఎందుకంటే ఈ దావోస్ కథ ఏంది? 23 రైట్ ఇగో ఆ 120 కోట్ల కథ ఏందో చెప్తారు. ఇగో యనుమల రేవంత్ రెడ్డి, మెగా కృష్ణారెడ్డి. మెగా రేవంత్ లాలూచి. దావోస్ వేదికగా 15,000 కోట్ల ఒప్పందాలంటూ హడావిడి. 7,000 ఉద్యోగాల పేరిట సరికొత్త డ్రామా. నల్గొండ జిల్లా వలిగొండలోని కృష్ణారెడ్డి సిఎన్జి కంపెనీలో జీతాలు లేక ఉద్యోగుల వెతలు. బ్లాక్ను వైట్గా మార్చుకునే ఎత్తుగడా. అర్థమైందా? కాళేశ్వరం అవినీతి విచారణలో మెగాకు మినహాయింపు. 90% పనులు ఆ కంపెనీవే. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్లకే విచారణ పరిమితం. 10% పనులు చేసిన నవయుగ, ఎల్ఎన్టీ, ఆఫ్ఘాన్స్ కంపెనీలకు నోటీసులు. తెలంగాణ నిధులు కృష్ణారెడ్డి పాలయ్యాయని గతంలో విమర్శించిన రేవంత్. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మీరు గిదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి గిదిని జూమ్ చేసి చూపెట్టు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి. దావోస్ పర్యటన ఎందుకన్నా? దావోస్ పర్యటన ఎందుకక్క? దావోస్ పర్యటన దేనికోసం? ఇగో ఈ లైన్ కోసం. ఇంతకు మించి ఇంకా నేను మాట్లాడు. ఎందుకంటే ఇది నేను చెప్పిన మాట కాదు, పేపర్లో జర్నలిజం అనే అక్షరంతో వచ్చిన పదం. బ్లాక్ను వైట్గా మార్చుకునే ఎత్తుగడ క్లారిటీగా. ఇక ఇప్పుడు చెప్పుర్రి దావోస్. ఏడవా దావోస్? చెప్పలే. 178,000 కోట్లు కాదన్నా. నిరుడును మీరు ఏదైతే 40,232 కోట్లు అని చెప్పిర్రో ఆ 40,232 కోట్ల పెట్టుబడులు ఏడొచ్చినాయి? ఎక్కడ పునాది రాయి తీసిలు? ఏ కంపెనీ పూర్తి స్థాయిలో వాటా వేసింది? ఏం కథ? అవి చూపెట్టిన తర్వాత ఇది చెప్పన్నా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి. వాస్తవమైన దృశ్య రూపం ఇది వాస్తవమైన కోణం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి ఉంది. 40,232 కోట్ల పెట్టుబడులు అంటూ ప్రకటనలు చేసిల్లు కదా. ఈ ప్రకటన సరే, ఈసారి మళ్ళీ 178,000 కోట్లు అంటున్నారు కదా. ఇదంతా తూతూమొచ్చ తుమ్మకాయ మంత్రం అంటారు కదా. ఇదంతా ఇది మొత్తం బ్లాక్ను వైట్గా మార్చుకునే ఎత్తుగడ. ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఇగో గీ ముచ్చట్లు చెప్పినందుకే ఈ వైఆర్టీవీ పిల్లగాడు రంజిత్ ఉంటాడు చూడు, ఆయన మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే దీన్ని రిపోర్ట్లు వచ్చే ప్రయత్నం చేస్తున్నా. అందుకే నేనేమంటున్నానంటే ఇగో ఇక్కడ లైకులు కొట్టుకోరి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరు. వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలకే తెలుస్తాయి కానీ. రైట్ గిది మంత్రుల ఇలాకాలో తిరుగుబాటు. మంత్రి సీతక్క సొంత జిల్లాలో పురుగుల మందు తాగిన రైతు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపం. మంత్రులు ఎమ్మెల్యేలపై మండిపడుతున్న జనం. మంత్రులు శ్రీధరబాబు, పొంగులేటి ఇలాకాలలో ప్రజాగ్రహం. కాంగ్రెస్ ఎమ్మెల్యే పోచారం యశస్విని రెడ్డిపై మండిపాటు. పాలేరులో ఇందిరమ్మ కమిటీ సభ్యులపై దాడి. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు. తాగి పైసలు తీసుకొని ఓట్లేశారంటూ తిట్లు. రేవంత్ సర్కార్కు తమ ఉసురు తగులుతుందని కోదాడలో ఓ దివ్యాంగురాలి ఆగ్రహం. 3వ రోజు గ్రామసభలో అనూహ్య సంఘటనలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమొస్తుంది? చాలా మంది అడిగారు కదా. ఇప్పుడు నేను చెప్తా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమవుతుంది? మార్పు వస్తుంది. మార్పు అంటేనే కాంగ్రెస్ పార్టీ. మరి మార్పుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకేం గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా? మీరట బగ్గరాగి పైసలు తీసుకొని ఓట్లేసిర్రట. ఇనుర్రి, కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఓట్లేసిళ్ళు మీరు?
బగ్గ తాగి పైసలు తీసుకుని ఓట్లేసిల్లట. ఇట్లా తిడతాళ్ళు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇక చూడుర్రి, మీరే చూడుర్రి, ఇక్కడ నేను ఏం అబద్ధం ఆడేలేదు, ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు. బగ్గ తాగి పైసలు తీసుకొని ఓట్లేసిల్లట. ఇది ఓటర్ మీద కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న ఒక అంశం. ఇక చెప్పుర్రిగా. అందుకే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఓటును అమ్ముకోవద్దు. నీతి నిజాయితీ నిబద్ధతతో మన ఓటు మనం వేసుకోవాలి. ఎవడో చిల్లర మల్లరగాలు ఇచ్చిలు కదా అని తీసుకుంటే చివరికి మన బతుకులు ఇట్లనే అవుతాయి. అరే భయ్, నువ్వు పైసలు తీసుకున్నావు రబై, తాయినవు రబై, తాయి ఓటేసినావు, పుక్యానికి వేసినావు రబై అంటున్నారట. అయిపోయా. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇది యాదాద్రి భువనగిరిలో కాంగ్రెస్ నేత చేసిన అంశాలు. ఇక మా ఏంది అంటే శుద్ధపూసలు అని సినిమాలో చూస్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంకొక విషయాన్ని కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ పరిణామాలలో ప్రతి ఒక్కటి కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ వాస్తవం ఏంటంటే, ఇక్కడ మంత్రులు ఎవరైనా కానీ, అటు సీతక్కైనా, శ్రీధర్ బాబు అయినా, పొంగులేటైనా, వీళ్ళు నలుగురు, దాంతోపాటు ఎమ్మెల్యేలుగా ఉన్న పోచారం కానీ, యశస్విని కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఎమ్మెల్యే మీద కూడా తిరుగుబాటు బాహుట మొదలైంది కదా. ఎందుకు మొదలైంది వీళ్ళ మీద అంటే, పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాస్తవంగా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పూర్తిగా కూడా ఏ రైతు కానీ, ఏ ఇంట్లో ఏ బిడ్డ కానీ ఓటు ఊరికే వేయలే. మాకు ఇల్లు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, మాకు జాగ్ వస్తుంది, కరెంట్ వస్తుంది, నీళ్ళు వస్తాయి, పంటకు బోనస్ వస్తుంది, పండు ఇచ్చుకుంటే లాభం వస్తుంది. గిట్లా ఆలోచించు. కానీ ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంది తెలుసా? మేము ఓటేసినాం, తాగి ఓటేసినాం, మేము ఓటేసినాం, పైసలు తీసుకుని ఓటేసినాం, మేము ఓటేసినాం రా భయ్, వాళ్ళు పైసలు ఇస్తేనే మేము ఓటేసినాం అనే కాడికి వచ్చింది. వాళ్ళే చెప్తున్నారు, ఇది నేను చెప్పిన మాట కాదు. సో ఇదంతా వివాదాస్పదంగా మారిపోతున్నది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించుకోరు. సో మంత్రులు ఎమ్మెల్యేల మీద తిరుగుబాటు కాదు. తెలంగాణలో వీళ్ళు కనుక నేను చెప్తున్నా, గ్రామ సభలలో సెక్యూరిటీ లేకుండా పోతే మళ్ళొత్తరా రాదా అని భయం అవుతుంది. కాబట్టి మా వాళ్ళని కాపాడుర్రి, మా అక్కను, మా ఇద్దరి అన్నలను కాపాడుర్రి. సర్పంచ్ ఓట్ల కోసం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో సర్పంచ్ ఓట్ల కోసమే గ్రామ సభలు, రేషన్ కార్డులకు మళ్ళీ అప్లికేషన్లు, ఇప్పటికే 2 సార్లు దరఖాస్తుల స్వీకరణ, అసెంబ్లీ ఎన్నికల ముందు గ్యారంటీల హామీలు, ఎంపీ ఎన్నికల ముందు ఆగస్టు 15 రుణమాఫీ, ఇప్పుడు సర్పంచ్ ఓట్ల కోసం గ్రామ సభల హడావిడి, తూతూ మంత్రంగానే గ్రామ సభలు. కొన్ని ఊళ్ళల్లో పేర్లు చదివి వెళ్ళిపోతున్న అధికారులు, గ్రామాలలో నిలదీస్తున్న రైతులు, మహిళలు, యువకులు. సర్పంచ్ ఓట్లు దండుకోవడానికి ఎన్నికల ముందు రేవంత్ సర్కార్ వేసిన పాచికానే గ్రామ సభలు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఇదే మాట వినబడుతుంది. తమను మభ్యపెట్టడానికి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామ సభలను తూతూ మంత్రంగా నిర్వహించి వచ్చే సర్పంచ్ ఎన్నికలలో లాభం పొందాలని చూస్తుందని విమర్శిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో 6 గ్యారంటీల ఆశ చూపిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ పేరుతో లోక్సభ ఎన్నికలలో సీట్లు గెలిచిందని, తాజాగా అదే ఎత్తుగడను సర్పంచ్ ఎన్నికల ముందు కూడా వేస్తుందని మండిపడ్డారు. అసలు గ్రామ పెద్దగా ఉండాల్సిన సర్పంచ్ లేకుండా గ్రామ సభలు ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తం అధికారులు సొంత పార్టీ నేతల, పోలీసుల సమక్షంలోనే కూడా నడుస్తున్న పరిస్థితి. మాయా సభలు, గ్రామాలలో అధికారుల మోసం, అమాయక జనానికి బురిడి కొట్టిస్తున్నమైన సభలలో అర్హుల జాబితా చదవకుండా అనర్హతల జాబితా చూస్తున్న పరిస్థితి. నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూసుకోవాలి. ఏంది, సర్పంచ్ లేకుండా గ్రామ సభ నడుస్తుందా? ఈ దేశానికి ప్రథమ పౌరుడు ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్రపతి గారు లేకుండా ఏమైనా మొదలైతే, గ్రామంలో గ్రామ సర్పంచ్ లేకుండా ఇవన్నీ మొదలు పెడుతున్నారంటే ఇక వీళ్ళ యొక్క ప్లాను, ఎజెండా ఏంది అనేది నేను రోజు చెప్తున్నా. వీళ్ళంతా కూడా డ్రామాలు చేస్తున్నారు. గ్రామ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఎన్నికల కోసమే ఈ పంచాయతీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఐటీ ఎంప్లాయీస్ను తక్కువ చేయలేరు. అక్కడ ఉండాలంటే ప్రతిభ, విద్య కావాలి. డబ్బు సంచులు మోసుకుపోయే వాళ్లకు వీటితో ఏం పని? సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్. నిజంగా ఐటీ ఎంప్లాయీస్ నిజంగా సాఫ్ట్వేర్ వాళ్ళు దేవుళ్ళయ్యా బాబు. వాళ్ళు 24 గంటలు ఆ ల్యాప్టాప్ల మింగడ ఒత్తుకుంటూ కూర్చొని అబ్బాబ్బా మీరు దేవుళ్ళు రాయన. ఆ మెంటల్ ప్రెషర్ ఏందో, ఆ ల్యాప్టాప్లు ఆళ్లే ఉండదు, వర్క్ ఫర్ హోము లేకపోతే ఆఫీస్కు, ఆ మానసిక వ్యధ. అనేక ఫ్యామిలీలు కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నాయి. భార్య పిల్లలతో సరిగ్గా గడపక వాళ్ళ కుటుంబాలు చిందరవందరగా మారిపోతున్నాయి. నిజంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ జీవితం అరణ్య రోదన. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎక్కువ మాట్లాడితే దాని ఆ మెంటల్ ప్రెషర్కే మనం తట్టుకోలేం. నేను చెప్తున్నాను కదా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీల బాధ అంతా ఇంత కాదు. వాళ్ళు ఏంది బీటెక్లు చేసి, ఎంటెక్లు చేసి, పిహెచ్డీలు చేసి పోయి సాఫ్ట్వేర్ కొలువు చేస్తే 24 గంటలు 2 కళ్ళద్దాలు వస్తానే, 4 కళ్ళు అవుతానే. పాపం వాళ్ళకి ఇక ఒత్తుడు అట్లనే కూకుంటున్నారు. ఇచ్చే జీతాలు, ఈఎంఐలు, ఆ ఇంటికి భార్య పిల్లలకి ఏమైందో సరిగ్గా చూసుకోక ఆ ఇల్లులు చిందరో అందరూ ఆగం అయిపోతున్నారు. కానీ నిజంగా సెల్యూటర్ బాయ్ మీకు, నిజంగా మీరు దేవుళ్ళు. నిజంగా చెప్తున్నా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కరోనా సమయంలో నేను చూస్తున్నాను కదా, 24 గంటల ల్యాప్టాప్. అమ్మ ఏమన్నా అంటే కాల్లో ఉన్నా, లేకపోతే ఈ టార్చర్ మనం భరించలేము.
పూర్తి స్థాయిలో కూడా రియల్గా వాళ్ళు హైలైట్ నిజంగా వాళ్ళ డెడికేషన్ వాళ్ళ కష్టానికి ప్రతిఫలం రావాలి. కానీ మా ముఖ్యమంత్రికి తెలియదండి మీ విలువ మాకు తెలిసినట్టుగా వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది. సో అందుకే కేటీఆర్ ఆ మాట అన్నాడు. ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ని తక్కువ చేయకూడదు. రియల్గా వాళ్ళకి ఐటీ ఎంప్లాయీస్ లేకపోతే టెక్నాలజీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లుంటాయి. రైట్, ఇక ఇంకెన్నాళ్ళు ఈ జాప్యం, బీసీ రిజర్వేషన్లపై త్వరగా తేల్చండి. 42% పెంపు విస్మరిస్తే సహించలేదు. తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. సీఎం రేవంత్కు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖను రిలీజ్ చేసింది కదా. ఇంకెన్నాళ్ళు ఈ జాప్యం, బీసీ రిజర్వేషన్లపై త్వరగా తేల్చండి అంటూ కూడా వచ్చింది కదా. అయితే బీసీ రిజర్వేషన్ల మీద ఇప్పటి వరకు ప్రభుత్వం ఇక్కడ పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కవిత ఇంత పోరాటం చేస్తూ ఉంటే ఉలుకు లేదు పలుకు లేదండి ప్రభుత్వానికి. బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందో లేదో అర్థం కాదు. బీసీల పట్ల ప్రభుత్వం ఎందుకింత ముద్దు నిద్రపోతుందో అర్థం కావట్లేదు. బీసీల పట్ల కనీసం ప్రభుత్వ స్పందన కరువైపోయింది. బీసీలు అంటే అంత చులకనానా, లేకపోతే బీసీలు అంటే ఈ తెలంగాణలో ఎక్కువ శాతం జనాభా ఉన్నదే బీసీలు అండి బాబు. అలాంటి బీసీలను విస్మరిస్తుంది కవిత. చాలా రోజులుగా పోరాటం చేస్తున్నది, కానీ ప్రభుత్వం మాత్రం స్పందిస్తలేదు. ఇక దాంతోపాటుగా మరో అంశం, ఇంటి పన్నుకు పెన్షన్లు గుంజుకుంటారా, వృద్ధులు బతికేది ఎట్లా, అధికారులపై ఎక్స్ వేదికలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను ఇంతకుముందే చెప్పిన పూర్తి స్థాయిలో ఎట్లా గుంజుకుంటున్నారు. ల్యాప్టాప్లు ఇవ్వలేదు సార్, గురుకుల విద్యార్థుల ఆవేదన. ఆర్ఎస్పీకి మెసేజ్ చేసిన స్టూడెంట్స్, మీ హెలికాప్టర్ ఖర్చులతో కొనొచ్చు, ఎక్స్ వేదికలో ఆర్ఎస్పీ చురకలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. వాళ్ళు షాక్ పీస్ బల్పానికే పైసలు ఇస్తలేరు. ఇక పూర్తి స్థాయిలో వాళ్ళు ఏమి ఇస్తారు, వాళ్ళ వల్ల ఏమవుతుంది సార్ ఆర్ఎస్పీ సార్. ఇక మరో వాయిదా, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ మార్చి 20కి వాయిదా వేసిన హైకోర్టు. రండి బాబు రండి, తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు పూర్తి స్థాయిలో జరుగుతాయి. ఖచ్చితంగా కూడా ఈ దొంగల గుట్టు రట్టు చేస్తారు. వీళ్ళందరినీ కూడా ఓటమితోని ఇంటికి పోతారు. తెలంగాణ ప్రాంత బిడ్డలు చాలా వరకు కూడా ఊపిరి పీల్చుకుంటారు. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరిగిన సంఘటనకు సంబంధించి వాస్తవమైన కోణాలు అన్నీ కూడా చూస్తున్నాం కదా. ఏంటి ఏం కథ అనేది కూడా అన్నీ కూడా జరిగిపోతాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాస్తవాలను కూడా మీరు తెలుసుకోరు. వీళ్ళందరూ కూడా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిలు కదా, మళ్ళీ అట్లనే అక్కడ పోయి ఆ పార్టీ నుండి ఇంటికే పోతారు. ఇక్కడికి కూడా రాని పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో నేనేమంటున్నానంటే, ఇలాంటి వాస్తవమైన న్యూస్ మొత్తం నేనే చెప్తున్నా. ఎందుకు నేనే చెప్తున్నాను అంటున్నా అంటే, ఇక్కడ అంతా చాలామంది కూడా ఫేక్ వ్యూవర్షిప్లు పెట్టుకొని రకరకాలుగా తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే, పూర్తి స్థాయిలో ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరు, ఇక్కడ లైక్ చేయరు, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరు. ఇగో ఇప్పుడు 300 మంది చూస్తున్నారండి. ఓ 2000 మనం ట్రాన్స్ఫర్ చేస్తే అది 300 కాస్త 3000 అవుతుంది. ఫేక్ వ్యూవర్షిప్తోని తెలంగాణ ప్రాంత బిడ్డలను డైవర్ట్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు ఏమైనా అద్భుతమైన న్యూస్ ఉందంటే చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి వైఆర్టీవీని నమ్ముర్రి. పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలు, 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడదాం.